హాయ్ హలో వెల్కమ్ టు సీ స్క్వేర్తో ముచ్చట్లు. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఆది పర్వం గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. అంతకంటే ముందు 18 పర్వాల పేర్లేంటో చూద్దాం. వాటి పేర్లేంటో చెప్పు చిన్ని, నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది తెలుసుకోవాలని. మొదటి పర్వం వచ్చేసి ఆది పర్వం. అందులో మనం ఏం తెలుసుకుంటామంటే మహాభారతం యొక్క బిగినింగ్, కురువంశం, పాండవుల కౌరవుల జన్మకథలు, ద్రౌపది స్వయంవరం గురించి తెలుసుకుంటాం. రెండవ పర్వం వచ్చేసి సభాపర్వం. సభాపర్వంలో కౌరవ సభలో ద్యుత క్రీడ మరియు పాండవుల వనవాసం మొదలవుతుంది. మూడో పర్వం వచ్చేసి వనపర్వం. వనపర్వంలో మనం ఏం తెలుసుకుంటామంటే పాండవుల యొక్క 12 ఏళ్ల వనవాసం గురించి తెలుసుకుంటాం. నాలుగవ పర్వం వచ్చేసి విరాట పర్వం. విరాట పర్వంలో మనం ఏం తెలుసుకుంటామంటే పాండవుల యొక్క అజ్ఞాతవాసం గురించి తెలుసుకుంటాం. ఐదవ పర్వం వచ్చేసి ఉద్యోగ పర్వం. అందులో మనం ఏం తెలుసుకుంటామంటే కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపించే రాజకీయ ప్రయత్నాలు ఎలా చేశారో తెలుసుకుంటాం. ఆరో పర్వం వచ్చేసి భీష్మ పర్వం. భీష్మ పర్వంలో మనం ఏం తెలుసుకుంటామంటే యుద్ధ ప్రారంభం, భీష్మ సేనాధిపత్యం మరియు భగవద్గీత ఉపదేశాల గురించి తెలుసుకుంటాం. ఏడవ పర్వం వచ్చేసి ద్రోణ పర్వం. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే ద్రోణ సేనాధిపత్యం మరియు అభిమన్యుడి యొక్క వాదాల గురించి తెలుసుకుంటాం. ఎనిమిదో పర్వం వచ్చేసి కర్ణ పర్వం. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే కర్ణ సేనాధిపత్యం మరియు అర్జున కర్ణ మహాయుద్ధం గురించి తెలుసుకుంటాం. తొమ్మిదవ పర్వం వచ్చేసి శాల్య పర్వం. శాల్య సేనాధిపత్యం, ఫైనల్ బ్యాటిల్స్ మరియు కర్ణ యొక్క స్మృతి, వీటి గురించి తెలుసుకుంటాం. మన నిజ జీవితంలో కూడా ప్రజెంట్ జనరేషన్ యొక్క స్టూడెంట్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటారు. కానీ సిలబస్ చాలా ఎక్కువ ఉందని చాప్టర్స్ అన్నీ కలిసి ఒకేసారి చదవాలని ట్రై చేస్తుంటారు. కానీ దానివల్ల రిజల్ట్ ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేట్, స్ట్రెస్ పడటం మరియు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే మహాభారతంలో కూడా 1,00,000 శ్లోకాలు ఉన్నప్పటికీ వ్యాస మహర్షి దాన్ని 18 పర్వాలుగా విభజించి రాశారు. కాబట్టి మనం కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు చాప్టర్స్ని చిన్న చిన్నగా డివైడ్ చేసుకొని చదవాలి. అప్పుడు మనం కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేదా స్ట్రెస్కి గురవ్వం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మిగతా 9 పర్వాల గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ విత్ సీ స్క్వేర్తో ముచ్చట్లు. హరే కృష్ణ. Please like, share, subscribe for more videos.